ఫ్రెండ్స్ ఈ ఒప్పో రెనో 12 సిరీస్ జూలై 12వ తారీఖు ఒప్పో ఈ ఫోన్స్ ఇండియాలో లాంచ్ చేస్తుంది. మొత్తం రెండు ఫోన్స్ ఒప్పో రెనో 12 5G అండ్ ఒప్పో రెనో 12 Pro 5G. వీడియోలో మనం వీటి అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్స్ ఎలా ఉన్నాయో. ఒప్పో రెనో అంటేనే మనకు గుర్తొచ్చేది కెమెరాస్ చాలా బాగుంటాయి, ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈసారి కొత్తగా ఏం యాడ్ చేశారంటే ఏఐ. ఇక్కడ మీకు చూస్తే ఒప్పో ఏఐ ఫోన్ అని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంది. ఏఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఒప్పో రెనో 12 Pro 5G బాక్స్ లోపల మీకు కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ తో పాటు TPU కేస్ అయితే ఇస్తున్నారు. క్లియర్ కేస్ ఇది. కేసు మీరు ఫోన్ కేస్తే బ్యాక్ సైడ్ లుక్ అయితే ఏం పాడవదు, క్లియర్ కనిపిస్తుంది. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్ లో సిమ్ ఇజెక్టర్ పిన్ ఇస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, 80W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక Type-C కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా ఒప్పో రెనో 12 బాక్స్ చూసుకున్నా కానీ మీకు సేమ్ కంటెంట్స్ ఉంటాయి, ఎక్కడ చేంజ్ అయితే ఉండదు. సేమ్ ఒప్పో రెనో 12 5Gలో కూడా అన్ని బాక్స్ కనెక్ట్ మీకు వస్తాయి. బాక్స్లో అయితే మీకు అన్ని ఇస్తున్నారు, కేసు, స్క్రీన్ గార్డ్, అన్ని చార్జర్ అన్నీ ఉన్నాయి, ఏం తీసేయలేదు. ఇంకా మనం మొబైల్ ఫోన్స్ గురించి మాట్లాడుకునే ముందు వీటి స్పెసిఫికేషన్ చూద్దాం. డిఫరెన్సెస్ కూడా మీకు అర్థమైపోయింది. రెనో 12 5Gకి 12 Pro 5Gకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో. మేజర్ ఏవైతే ఉన్నాయో అవి మీకు రెండిట్లో సేమ్ ఉన్నాయి. లైక్ ప్రాసెసర్ రెండిట్లో మీకు సేమ్ ఉంటుంది. MediaTek Dimensity 7300 ఎనర్జీ ప్రాసెసర్ ఉంటుంది రెండిట్లో. అండ్ రెండిట్లో 5000 mAh బ్యాటరీ, 80W సూపర్ వర్క్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నాయి. రెండు మీకు 6.7 ఇంచ్ డిస్ప్లేసే, రెండు ఫుల్ HD AMOLED డిస్ప్లేసే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తున్నాయి. కాకపోతే పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం రెనో 12 మీకు 1200 నిట్స్ ఉంటే రెనో 12 Pro 1500 నిట్స్ ఉంటుంది. ఒక 300 నిట్స్ బ్రైట్నెస్ మీకు 12 Proలో ఎక్కువ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ లో కూడా రెనో 12 మీకు బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB తో స్టార్ట్ అవుతుంది. 12 Pro మీకు బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GB తో స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ డిఫరెన్స్ కెమెరాస్ లో వస్తుంది. కెమెరాస్ లో మెయిన్ సెన్సర్స్ రెండిట్లో సేమ్. మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా రెండిట్లో ఉంటుంది. అండ్ రెండిట్లో మీకు వైడ్ యాంగిల్ కెమెరా కూడా సేమ్ ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే రెనో 12లో మీకు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటే దాని ప్లేస్ లో రెనో 12 Proలో మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. సో మీరు పోర్ట్రేట్ షాట్స్ లో బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెనో 12లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే 12 Proలో వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. 12 Proలో మీకు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ అవుతాయి. ఇవే మేజర్ చేంజెస్ అయితే రెనో 12కి 12 Proకి. నెక్స్ట్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్, వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే మాత్రం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. మనకి పాత ఫోన్స్ డిజైన్ వీటి కంపేర్ చేస్తే మాత్రం మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది. ఫస్ట్ మనం రెనో 12 Pro గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డిజైన్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. డ్యూయల్ ఫోన్ మ్యాటీ గ్లాసీ, అంటే టాప్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్తో వస్తుంది, బాటమ్ వచ్చేసరికి ఇది మీకు గ్లాసీ ఫినిష్తో వస్తుంది. రెండింటి మధ్య డివైడ్ చూడొచ్చు, లైన్ లాగా ఇచ్చి ఒప్పో అని చెప్పేసి ఇక్కడ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ గా అయితే ఉంది డిజైన్ అయితే ఇది. అదే రెనో 12 చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ 3D విజువల్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది 3D రిపుల్ టెక్స్చర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. చూడడానికి ఇది కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఫోన్ అయితే. ఇట్లా రెండు డిజైన్స్ లో అయితే టూ ఫోన్స్ 2 డిఫరెంట్ డిజైన్స్ లో అయితే వస్తున్నాయి. అండ్ ఇంకొక చేంజ్ కూడా ఉంటుంది. ఫ్రంట్ మీకు డిస్ప్లే రెనో 12 Proలో వచ్చేసరికి క్వాడ్ కర్వ్ ఉంటుంది, 4 సైడ్ మీకు కర్వ్ అయితే ఉంటుంది. అదే మన రెనో 12 చూసుకుంటే మాత్రం 2 సైడ్ కర్వ్ అయితే కనిపిస్తుంటుంది. ఇంకంతే డిజైన్ పరంగా మీకు ఇంకా మేజర్గా ఏం చేంజెస్ అయితే కనిపించవు. కెమెరా సెటప్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ మీకు రెండు ఒకేలా ఉంటాయి ఫోన్స్ చూడడానికి. అండ్ ఈవెన్ పోర్ట్స్ కూడా మీకు సేమ్ ఉంటాయి, ఎక్కడ మీకు చేంజ్ అయితే లేదు. కలర్స్ విషయానికి వస్తే మాత్రం రెనో 12 3 కలర్స్ లో వస్తుంది. యాస్ట్రో సిల్వర్, సన్సెట్ పీచ్, మ్యాటీ బ్రౌన్. మన దగ్గర వచ్చేసరికి యాస్ట్రో సిల్వర్ కలర్. అదే రెనో 12 Pro వచ్చేసరికి 2 కలర్స్ లో వస్తుంది, సన్సెట్ గోల్డ్, స్పేస్ బ్రౌన్. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రెండు ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ తోనే వస్తున్నాయి. 12 Pro వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. 12 వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. కొత్త సిరీస్ అనమాట ఇది, కొత్త గ్లాస్, కార్నింగ్ గ్లాస్ ఫ్రంట్. బ్యాక్ వచ్చేసరికి 12లో ఏ గ్లాస్ యూజ్ చేస్తారో చెప్పలేదు, కానీ బ్యాక్ సైడ్ 12 Proలో మాత్రం బాటమ్ వచ్చేసరికి పాండా గ్లాస్ యూజ్ చేశారు. మొత్తం మీకు ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్. వెయిట్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తాయి ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. 177 గ్రామ్స్ ఉంటుంది, 12 Pro 180 గ్రామ్స్ ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. థిక్నెస్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. 12 Pro మీకు జస్ట్ 7.4 mm థిన్ ఉంటుంది. అండ్ 12 వచ్చేసరికి 7.6 mm థిన్ అయితే ఉంటుంది. రెండు మీకు చేతిలో పడుకున్నప్పుడు అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తాయి. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే మాత్రం రెండు మీకు IP65 రేటింగ్తో వస్తున్నాయి. ఇవి చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్, స్ప్లాష్ ఇట్లాంటివి సర్వైవ్ అవ్వగలదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఇది ఉండదు. మెయిన్ మనం కెమెరా గురించి మాట్లాడు. రెనో అంటేనే కెమెరా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. కెమెరా చాలా బాగుంటాయి రెనో సిరీస్లో. నాకు పర్సనల్గా నైట్ ఫోటోగ్రఫీ ఉంటుంది. నైట్ ఫోటోగ్రఫీ వేరే ఫోన్స్తో కంపేర్ చేసి చాలా బాగా అనిపిస్తుంది రెనో సిరీస్లో. ఈసారి కెమెరాస్ చూసుకుంటే ఒప్పో రెనో 12 సిరీస్లో మెయిన్ కెమెరాస్ రెండిట్లో సేమ్. బ్యాక్ కెమెరా రెండు మెయిన్ కెమెరాస్ పర్ఫార్మెన్స్ మీరు చూడొచ్చు రెనో 12 Proవి బాగా
వస్తున్నాయి, ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, కలర్స్ బాగా వస్తున్నాయి. అండ్ వీటిలో కొద్దిగా మీ ఫేస్కి అయితే కొద్దిగా బ్యూటీ అట్లాంటివి అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. మినిమల్గా ఉంటుంది, మరి ఓవర్గా అయితే అనిపించదు. ఫేస్ చూడడానికి అయితే మీకు బాగా అనిపిస్తాయి. నాకు బాగా నచ్చేది లో లైట్ ఫొటోస్ మీకు ఈవెన్ స్ట్రీట్ లైట్లో లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫోటో తీసినా కానీ ఫోటో మీకు చాలా బాగా ఎన్హాన్స్ చేస్తాయి. ఇవి జూమ్ చేసినా కానీ మన లో లైట్ కండిషన్లో మనకి స్కిన్ చూడవచ్చు, స్కిన్ టోన్ కానీ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ కానీ ఓవరాల్గా ఫోటో అయితే మాత్రం మీకు చాలా బాగా వస్తుంది. సో ఇవి నేను 10 సిరీస్ నుంచి చూస్తున్నాను. సో ఇది దీంట్లో ప్లస్ పాయింట్. ముఖ్యంగా ఫొటోస్ విషయంలో మాత్రం మీ ఫోన్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. కెమెరా పరంగా మాత్రం చాలా బాగుంటాయి ఫొటోస్ అయితే. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. పోర్ట్రేట్లో మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి 12 Proలో 2x అంటే 47mm ఫోకల్ లెంత్లో మీరు 12 Proలో ఫొటోస్ అయితే తీయొచ్చు. అండ్ ఈవెన్ 12లో కూడా వీళ్ళు డిజిటల్ ఇన్సెన్సర్ జూమ్ అయితే యూజ్ చేశారు. కాకపోతే ఇవి ఆప్టికల్ అయితే కాదు. సో 12 Proలో వచ్చినట్టు 12 అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, కొద్దిగా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరాలో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు 12 వచ్చేసరికి 32 మెగాపిక్సెల్, 12 Pro 50 మెగాపిక్సెల్. సో క్లియర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా డీటెయిల్స్ కానీ కొద్దిగా 12 Pro బెటర్ అనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ రెండిట్లో ఫ్రంట్ 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30 FPS వీడియో మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి వీడియో తీయొచ్చు. బ్యాక్ కెమెరా కూడా 4K 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. స్టెబిలేషన్ కావాలంటే మాత్రం అల్ట్రా స్టడీ మీకు 1080p 60 FPSలో ఉంది. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి రెండిట్లో 1080p 480 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. రెండిట్లో మీకు పోర్ట్రేట్ వీడియో ఉంటుంది. 1080p 30 FPSలో మీరు ఫుల్ HD క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఫీచర్స్ రీసెంట్గా చాలా ఫోన్స్లో తీసేశారు, అవన్నీ బ్యాక్ వచ్చినాయి. ఏ కలర్ వీడియో తీయొచ్చు, అంటే మీరు కలర్లో ఉంటారు, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. దీనిలో 720pలో మీరు ఏ కలర్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఫొటోస్ ఉన్నాయి కానీ వీడియో తీసేస్తారు, వీడియో తీసుకురాదు కానీ ఫొటోస్ తీసుకొని వచ్చారు. బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఫొటోస్ తీయొచ్చు, బ్యాక్గ్రౌండ్ మీకు లైటింగ్ ఉంటాయి. సో ఇట్లాంటి ఫొటోస్ అయితే మీరు ఈ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ యూస్ చేసి తీయొచ్చు. ఓవరాల్ కెమెరాస్ బాగుంటాయి, మీకు మెయిన్ ఫోకస్ చేసేది కెమెరాస్ మీదే కాబట్టి కెమెరాస్ మీకు డిసప్పాయింట్, కెమెరాస్ మీకు చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే. అండ్ దీనిలో ఏఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్ కూడా ఉంటాయి. కెమెరాలో ఎరేజర్ 2.0 ఉంటుంది, అంటే మీరు ఏదన్నా బ్యాక్గ్రౌండ్ అన్వాంటెడ్ సబ్జెక్ట్ని ఫోటో తీసిన తర్వాత ఎరేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ స్టూడియో అని చెప్పేసి ఒక ఫీచర్ యాడ్ చేశారు. ఏ స్టూడియోలో మనం మన డిజిటల్ అవతార్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని అవతార్స్ అయితే ఉంటాయి, దీంట్లో మనం ఫేస్ మనం ఇవ్వచ్చు మన ఫేస్ని. కొన్ని కాయిన్స్ అయితే చూపిస్తుంది, మనం ప్రతిసారి దీన్ని యూస్ చేయాలంటే 10 కాయిన్లు అడుగుతుంది. అక్కడ మనకి కొన్ని కాయిన్స్ అయితే ఇచ్చారు. 10 కాయిన్స్ యూస్ చేసుకున్న తర్వాత మన ఫోటోని అప్లోడ్ చేయాలి. మనం ఏదైనా ఫోటోని అప్లోడ్ చేశారనుకోండి, దానికి తగ్గట్టుగా మీకు అక్కడ ఏదైతే అవతార్ మీకు కనిపిస్తుందో మీ ఫేస్ యాడ్ చేసేది, అంటే ఏ సహాయంతో. ఇది ఒక కొత్త ఫీచర్ ఉంది. అండ్ 2 కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు కానీ అంత యాక్యురేట్ వర్క్ అవ్వట్లేదు. సో ఇదేంటంటే మీరు ఒక ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ ఫోటో దిగారనుకోండి, సెల్ఫీ దిగారనుకోండి, పైన మీకు పోర్ట్రేట్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి, ఏ బెస్ట్ ఫేస్, ఏ క్లియర్ ఫేస్ అని చెప్పేసి. ఏ క్లియర్ ఫేస్ మీద క్లిక్ చేశారనుకోండి, కొద్దిగా మీకు ఆ బ్యూటీ యాడ్ చేస్తుంది ఫేస్ కి. ఏ బెస్ట్ ఫేస్ విషయానికి వస్తే అంటే మనం కళ్ళు మూసుకుంటే మన కళ్ళు తెరిసేలాగా చేస్తుంది అన్నట్లు అట్లా కొన్ని ఫీచర్స్ అయితే ప్రెజెంట్ అయితే యాడ్ చేశారు. ఫ్యూచర్లో ఇంకా వీటిని మేబీ ఇంప్రూవ్ చేయొచ్చు. ఏ సహాయంతో ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మీకు 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేస్ ఇవి. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి, HDR10+ సపోర్ట్తో వస్తున్నాయి. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ ఈవెన్ నెట్ఫ్లిక్స్ HDRలో కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనిలో మీకు స్ప్లాష్ టచ్ కూడా సపోర్ట్ ఉంటుంది, అంటే ఏదైనా వాటర్ డ్రాప్స్, రెయిన్ డ్రాప్స్ పడినా కానీ మీకు డిస్ప్లే అయితే మీరు యూజ్ చేయొచ్చు. టచ్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. ఇంకా ఆడియో విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. మీకు స్పీకర్ లౌడ్గానే ఉన్నాయి, కాకపోతే మీకు డాల్బీ అట్మాస్ కానీ డిస్ప్లే డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఇలా ఓన్ని ఉంటాయి, ఓ రియాలిటీ ఆడియో అని చెప్పేసి, హోలో ఆడియో అని చెప్పేసి వీళ్ళ ఓన్ కొన్ని అయితే ఆడియో పరంగా అయితే ఉంటాయి. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే వీటిలో అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు అల్ట్రా వాల్యూమ్ మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అంటే మీ వాల్యూమ్ బటన్ని పైకి ప్రెస్ చేస్తే 100% వస్తుంది వాల్యూమ్. దీనికి 300% వరకే వెళ్తుంది. 300% దాకా వెళ్తే మీకు కొద్దిగా లౌడ్ వస్తుంది కానీ అంత క్వాలిటీ ఉండదు. ఆడియో 100 to 200 మధ్యలో మెయింటైన్ చేయడం బెటర్. అండ్ దీనిలో మీకు క్లియర్ వాయిస్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్లో సహాయంతో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. నాకు తెలిసి ప్రైజెస్ అయితే తగ్గియొచ్చు అనుకున్న. ప్రాసెసర్ వీళ్ళు కొద్దిగా తక్కువ తీసుకొని వచ్చారు కాబట్టి కొద్దిగా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే Oppo Reno 11 సిరీస్తో కంపేర్ చేస్తే కొద్దిగా ప్రైజెస్ తగ్గుతాయో అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ మనం చెప్పలేము ఎంత ప్రైస్ వీళ్ళు పెడతారు, ప్రైజెస్ కూడా చెప్పారు నాకు. ఎగ్జాక్ట్ ప్రైజెస్ మనకి 12వ తారీఖే తెలుస్తాయి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు వీళ్ళు MediaTekతో కొలాబ్ అయ్యి MediaTekతో కలిసి ప్రాసెసర్ వీళ్ళు తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. MediaTek Dimensity 7300 ఎనర్జీ అని చెప్పేసి దీనికి పేరు అయితే పెట్టారు. మేబీ ఎనర్జీ పవర్ ఎఫిషియెంట్ లాగా ప్రాసెసర్ తయారు చేసినట్లు వీళ్ళు సింబాలిక్ ఎనర్జీ అని పెట్టారు. ఇంకా ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి బాగానే ఉంటుంది. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ BGMI 60 FPS హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS హ్యాండిల్ చేస్తుంది. అండ్ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. గేమ్స్ అయితే
బాగానే హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే అన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా హెచ్డీ ఇట్లాంటి గ్రాఫిక్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఈ ఫోన్స్ వీళ్ళు గేమింగ్ కోసం చేసిన ఫోన్స్ కావు. ఇది పెట్టే ప్రైస్కి ఇవి మీరు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఫోన్స్ లాగా మీరు కన్సిడర్ చేయకండి. మీకు కెమెరా ఎక్కువ ఫోకస్ చేసి వీళ్ళు తీసుకొని వస్తారు. గేమ్స్ మీరు జనరల్గా అయితే ఆడుకోవచ్చు, క్యాజువల్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు, కానీ మరీ గేమింగ్ హైయెస్ట్ ప్యాట్ అనుకుంటే మాత్రం ఇవి మీకు సెట్ అవ్వవు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు 360 డిగ్రీ యాంటీనాస్ యూస్ చేస్తారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. అంటే మీకు ఎక్కడైనా బేస్మెంట్స్కి వెళ్ళినా కానీ లిఫ్ట్లో ఉన్నా కానీ మనకి సిగ్నల్స్ రావు కదా, సిగ్నల్స్ తక్కువ వస్తాయి కదా. సో ఈ ఫోన్స్లో మీకు 360 డిగ్రీ యాంటీనాస్ ఉండడం వల్ల మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది. సిగ్నల్స్ అయితే మీకు నార్మల్ ఫోన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB Reno 12 వస్తుంది. 12 Pro వచ్చేసరికి బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GB స్టార్ట్ అవుతుంది. ర్యామ్ LPDDR4Xతో వస్తుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1తో వస్తున్నాయి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే రెండిట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే 45 నిమిషాల్లో ఫోన్ని మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు. అండ్ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేయొచ్చు. 5000 mAh బ్యాటరీ కాబట్టి మాక్సిమం అయితే ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేస్తారు, చాలా బాగా అనిపించింది నాకు. బీకాన్ లింక్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, బీకాన్ లింక్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ వేరే ఫోన్లో కూడా మీరు ఇంకో ఫోన్కి కూడా బీకాన్ సేమ్ అదే ఆప్షన్ ఉండాలి. సెట్టింగ్స్లోకి అయితే 2 ఫోన్స్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను నేను. సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బీకాన్ లింక్ దీనిలో కూడా ఎనేబుల్ చేస్తారనుకోండి. సో ఈ 2 ఫోన్స్ ఒకదాని మీకు డివైజెస్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకదానితో ఒకటి మీరు కాల్ చేసుకోవచ్చు. కాల్స్ మీకు వైఫై నుంచి వెళ్ళదు, అండ్ మీ మొబైల్ సిగ్నల్ ఉన్నాయి వాటి నుంచి వెళ్ళదు. బ్లూటూత్ నుంచి కాల్ చేయొచ్చు. బ్లూటూత్ సహాయంతో ఈ ఫోన్ నుంచి ఈ ఫోన్కి మీరు కాల్ చేయొచ్చు. కాకపోతే దీనికి కూడా మ్యాక్సిమం ఒక 10 to 200 మీటర్స్ రేడియస్, అంతమించి ఎక్కువ పోతే మాత్రం ఇంకా పెరిగే కొద్దీ 50 మీటర్స్ పెరిగే కొద్దీ మీకు కార్లో డిస్టార్షన్ అయితే వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మీరు ఎక్కడైనా రిమోట్ లొకేషన్స్కి వెళ్ళారు, మొబైల్ సిగ్నల్స్ లేవు, అట్లాంటి సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్తో మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏమన్నా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, అట్లాంటి సిచ్యువేషన్లో ఇది యూస్ చేసి ఈ ఆప్షన్ వాళ్ళకి కాల్ అయితే చేయొచ్చు. కాకపోతే నియర్ బై ఉండాలి, మరీ దూరంకి వెళ్తే మాత్రం ఈ ఫీచర్ అయితే పనిచేయదు. ఇది బాగా అనిపించింది. బీకాన్ లింక్ అని చెప్పి కొత్త ఫీచర్ అయితే దీనిలో యాడ్ చేశారు. బ్లూటూత్ సహాయంతో ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి మనం కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రినిటీ ఇంజన్ కూడా ఉంటుంది ఈ ఫోన్స్లో. మీకు ట్రినిటీ ఇంజన్ గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను. దానివల్ల ఉపయోగం ఏంది వాటి గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీనిలో మీకు CPU, ర్యామ్, రామ్ విటిలైజేషన్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి నేను డీటెయిల్గా చెప్పాను, ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. దీనిలో ఈ 2 ఫోన్స్లో మీకు ఈ ఆప్షన్ ఉంటుంది, ట్రినిటీ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వాయిస్ 14.1 మీద రన్ అవుతున్నాయి. అప్డేట్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 years వచ్చేసరికి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇవి మీకు కస్టమ్ UI తో రన్ అవుతుంటాయి కాబట్టి మీకు ఆ ఫీచర్స్ ఉంటాయి కదా, కలర్ వాయిస్లో వచ్చే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లైక్ యాప్ లాక్ చేసుకోవడం, యాప్ని హైడ్ చేసుకోవడం, యాప్ని క్లోన్ చేయడం, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ మిగతా ఫీచర్స్ కూడా చాలాసార్లు చెప్పాను. ఫైల్ డాక్ ఆప్షన్ ఉంటుంది, దీని గురించి కూడా ఇంతకుముందు చెప్పాము. మనం కొత్త ఫీచర్స్ గురించి మాట్లాడదాం. కొత్తగా ఏమున్నాయి, కొత్తగా యూఐలో ఏం యాడ్ చేశారు, ఏ ఫోన్ అని చెప్పి పెట్టారు కదా, ఏకి సంబంధించి ఏం ఫీచర్స్ యాడ్ చేశారు యూఐలో, వాటి గురించి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి AI రైటర్ అని చెప్పేసి ఉంటుంది. AI రైటర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్లో నేను ఫోటో అప్లోడ్ చేస్తున్నాను, విజార్డ్ గారు ఫోటో అప్లోడ్ చేస్తున్నాం. మనం లవ్ ఫెయిల్ అయింది, పెద్ద బ్రేకప్లో ఉన్నాడు, కొద్దిగా బాధలో ఉన్నాడు, నేను ఏదైనా కొటేషన్ ఇవ్వాలనుకుంటున్నాను, దాన్ని నేను ఏ సహాయంతో ఇవ్వచ్చు. రైట్ సైడ్ మనకి ఫైల్ డాక్ ఆప్షన్ ఉంటుంది. ఫైల్ డాక్లో ఇట్లా మనం స్వైప్ చేయగానే అక్కడ మనకి ఏ రైటర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఇది మీకు టెక్స్ట్ మీరు అక్కడ టోన్ ఇవ్వాలి, అంటే దేనికి సాడా లేకపోతే హ్యాపీనెస్, ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం లవ్ బ్రేకప్ అని చెప్పేసి కొట్టేసాం అనుకోండి, అది మొత్తం ఏ సహాయంతో ఒక కొటేషన్ రెడీ చేసి ఇస్తుంది, విత్ హ్యాష్ ట్యాగ్స్తో పాటు ఇస్తుంది. డైరెక్ట్ మీరు దాన్ని కాపీ పేస్ట్ చేసి ట్వీట్ అయితే పెట్టేయచ్చు. ఇట్లా మీకు AI రైటర్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ AI స్పీక్, AI సమ్మరీ. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా మీరు వెబ్సైట్లో ఒక ఆర్టికల్ చదువుతున్నారు, మళ్ళీ ఫైల్ డాక్ ఇట్లా లెఫ్ట్కి ఇట్లా అనగానే ఈ 2 ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. AI స్పీక్ సెలెక్ట్ చేశారనుకోండి, ఆర్టికల్ని మీరు చదవకుండా మీరు పక్క ఫోన్ పడేస్తే అదే చదివి వినిపిస్తూ ఉంటుంది అనమాట. AI సహాయంతో AI వాయిస్తో వస్తూ ఉంటుంది మొత్తం బ్యాక్గ్రౌండ్లో. అట్లా కాకుండా మీరు సమ్మరీ కావాలనుకోండి, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. AI సమ్మరీ అని కొట్టారు అనుకోండి, అక్కడ ఏదైతే ఉందో దాన్ని పాయింట్స్ రూపంలో సమ్మరైజ్ చేసి కొన్ని పెద్ద ఆర్టికల్ని చిన్నగా చూపిస్తుంది, మీకు కొన్ని పాయింట్స్ రూపంలో చూపిస్తుంది. నెక్స్ట్ రికార్డింగ్ యాప్లో కూడా AI యూస్ చేయొచ్చు మనం. మీరు ఏదన్నా వాయిస్ రికార్డ్ చేస్తుంది అనుకోండి, దాని గురించి అసలు లోపల ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడారు, అసలు లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో సమ్మరైజ్ కావాలంటే మీకు AI రికార్డింగ్ సమ్మరీ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దీని మీద సమ్మరీ అని కొట్టారనుకోండి, ఆ లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అది మీకు చిన్న షార్ట్ కట్లో చెప్పేసిద్ది లోపల వాళ్ళ డిస్కషన్ని. లేదు మీకు ట్రాన్స్క్రిప్ట్ రూపంలో కావాలంటే ట్రాన్స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తే
అది మీకు ఏ ఏ టైం లైన్ దగ్గర ఏమేమి మాట్లాడారో దాని గురించి డీటెయిల్గా అది మీకు టెక్స్ట్ రూపంలో చూపిస్తూ ఉంటుంది. ఇవి కొన్ని ఫీచర్స్ ఏఐకి సంబంధించి ఇవి బాగా నచ్చింది నాకు. యూఐలో ఏఐని వీళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని చోట్ల మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇంకా సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి, ఏమి స్కిప్ చేయరు, అన్నీ ఉన్నాయి. జైరో, మ్యాగ్నెటోమీటర్ అన్ని బాగానే వర్క్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఉన్నాయి రెండిట్లో, అవి కూడా మీకు బాగానే ఉన్నాయి, యాక్యురేట్ ఉన్నాయి, ఫాస్ట్ ఉన్నాయి. ఇంకా మిగతా ఫీచర్ విషయానికి వస్తే ఈ ఫోన్స్లో మీకు IR బ్లాస్ట్ అయితే ఉంటుంది, వైఫై 6 సపోర్ట్తో వస్తుంది, బ్లూటూత్ 5.4 మీద రన్ అవుతున్నాయి, IP65 రేటింగ్ అయితే ఉంది, NFC అయితే లేదు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఒప్పో రెనో 12 Pro 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు ఫోన్ కెమెరా నచ్చింది, ముఖ్యంగా 12 Pro కెమెరా అయితే బాగా ఇంప్రెస్ చేసింది. ఈవెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాగున్నాయి, ఓవరాల్ కెమెరాస్ అయితే ఇంప్రెస్ చేసినాయి. అండ్ చూడాలి మరి ప్రైస్ ఎంత పెడతారో. రెనో సిరీస్ కార్డ్ ప్రైస్ అయితే ఎక్కువే పెడతారు, మనం అనుకున్న ప్రైజెస్ అయితే ఇవి రావు. చూద్దాం. ప్రైజెస్ అయితే మాత్రం జూలై 12వ తారీఖే వీళ్ళు చెప్తారు లాంచ్ ఈవెంట్లో, అప్పుడే మనకు కూడా తెలిస్తే, ప్రజెంట్ ముందే చెప్పరు వీళ్ళు. ప్రైస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నాకు తెలిసి రెనో 11 సిరీస్ కంటే కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొస్తారేమో అనిపిస్తుంది, మనం ఏమేమి కమిట్ అవ్వలేమో నాకు తెలియదు కాబట్టి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే వీడియో 12వ తారీఖు బయటకు వస్తుంది కదా, అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.